హాయ్ హలో నమస్తే, అందరూ ఎలా ఉన్నారేంటి? ఇవాళ మా అమ్మ నేను కలిపి ఏంటి ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నాం. ఎందుకని అనుకుంటున్నారో, తినడానికే. మా నాన్న రాత్రి తెచ్చాడండి కొత్త పొయ్య. దీని మీద ఇవాళ కొత్త ప్రయోగం. ఆటోమేటిక్ అండి సరే. బియ్యం అలా నీట్గా కడుక్కోవాలి. ఇక్కడ కోటా రైసే బాస్మతి రైస్ అండి. అదిగో మా అమ్మ కడిగేస్తుంది చూడండి. బియ్యం అలా నీట్గా కడుక్కోవాలి. ఒకటే ఇంట్లో వాడే నూనె డబ్బా కూడా ఇదేనండి, కోటా. ఇవన్నీ ఫ్రై పీస్ బిర్యానీకి ఏమేమి కావాలో అన్నీ రెడీ చేసేసుకున్నాం మేమైతే. అదిగో మా అమ్మ చికెన్ తీస్తుంది ఒకటి. అబ్బా ఏమన్నా ఉన్న మమ్మీ చికెన్. కువైట్లో పెద్ద కూడా బాగా ఫేమస్ అండి. చికెన్ అయితే ఇలా నీట్గా కడిగేసుకుని మనం దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే ఫ్రై చేసుకుంటాం కదా, అన్నీ ఉన్నా లేవా అన్నీ చూసుకోవాలి జాగ్రత్తగా. మా అమ్మ నీట్గా కడిగేసి ఫ్యాడమే పెట్టుకుంటాం, నీళ్ళన్నీ వారిపోతాయని. నీట్గా కడిగేసి సపరేట్గా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నామండి. ఉల్లిపాయలు అయితే శుభ్రం చేసేసుకుంటున్నామండి. మాకు సరిపడా ఉల్లిపాయలు ఒక 5 ఉల్లిపాయలు అయితే తీసేసుకున్నాం మేము. ఫ్రెష్ కొత్తిమీర, ఫ్రెష్ పుదీనా. మాకైతే బిర్యానీ గిన్నె ఇదిగో తీసేసుకుంటున్నాం చూడండి. మా దగ్గర అన్నీ కువైట్లే ఉంటాయి అన్నయ్య. ఇదిగోండి గిన్నె బిర్యానీ చేసుకుంటాక. ఉల్లిపాయలు అయితే కోసేసుకుంటున్నాను. ఉల్లిపాయలు కోసేసుకున్నాం, పచ్చిమిరకాయలు రెడీ చేసేసుకున్నాం. ఫ్రై చేసుకోవడం మూగుడైతే ఎట్టేసామండి. ఆయిల్ అయితే పోసేసుకున్నామండి, కావాల్సినంత ఆయిల్. ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నాం. దేనికి అనుకుంటున్నారా? ఫ్రై చేసుకోవడానికి. మూత అయితే పెట్టేసుకున్నామండి, ఉల్లిపాయలు బాగా మగ్గాలని. ఏదేమన్నా కానండి, మా కిచెన్లో కొత్త పొయ్యి ఎట్టిదాడికి భలే అన్నం వచ్చేసిందండి. ఉల్లిపాయలు అయితే అలా మగ్గినాయో లేదా అని మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి, మాడిపోతున్నాయి. నేనైతే బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే ఉంచుకుంటాను. అందరూ చాలామంది ఉప్పు అయితే వేసేసుకుంటారు ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయని. దోరగా వేగిపోతే భలే ఉంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలండి. ఉల్లిపాయలు అలా దోరగా వేగిన తర్వాత 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మేము వేసేసుకున్నాం. శుభ్రంగా దీన్ని 2 కలిపి ఫుల్గా మిక్స్ చేసి కాస్తంతసేపు పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటే ఆ తర్వాత అలా నీట్గా అన్నం కరివేపాకు కూడా వేసుకుంటే అలాగా సూపర్ ఉంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, అలా కరివేపాకు వేసుకుని చికెన్ వేసుకోక ముందే బాగా కలుపుకుంటే ఆ స్మెల్కి బాబా నాకు ఇప్పుడే నోరు ఊరిపోతుందండి. ఇంక చికెన్ వేసుకున్నానే. వేసే మమ్మీ చికెన్ అది. చికెన్ అయితే వేసుకున్నామండి. నూనెలో సల మరిగిపోతుంది. దాన్ని ఒకసారి కిందకి పైకి పైనుంచి కిందకి 4-5 సార్లు తిప్పుకొని బాగా కలిసేలా తిప్పుకోవాలండి. అలా కలుపుకున్న తర్వాత నీట్గా మూత పెట్టేసుకుని 10 నిమిషాలు అయితే మగ్గనిచ్చుకుంటే పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలండి. అలాగా
అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి కలుపుకున్న తర్వాత అందరూ తప్పని చేస్తారంట. మా అమ్మ స్టైల్లో ఫ్రై పీస్ బిర్యానీ ఎవరు కూడా నాకు అనవసరం ఉంటాయి. మా అమ్మ వండిందే నాకు కావాలి. అందరి స్టైల్ వేరు, మా అమ్మ స్టైల్ వేరండి వంటలో. ఫ్రై పీస్ బిర్యానీ అన్నాను కదండి, అందుకే ముందు ఫ్రై చేసేసుకుంటున్నామండి చికెన్. ఇప్పుడు వేసుకోవాలండి సాల్ట్, అదిగో ఒక స్పూన్స్ పసుపు కూడా వేసుకోవాలండి. అలాగా దానికి సరిపడా ఉప్పు, దానికి సరిపడా పసుపు వేసుకొని నీట్గా అలా కలుపుకోవాలండి. కిందకి పైకి, పైకి కిందకి అలాగా. బాబా వట్లా ఆడిపోతుందండి, నోరు ఊరిపోతుంది. పచ్చిదే తినాలనిపిస్తుంది కానీ మా అమ్మ ఊరుకోదండి, గట్టిచ్చి కొట్టేస్తానండి. పసుపు సరిపోలేదండి, మళ్ళీ వేసిందండి మా అమ్మ. మీరు కూడా అలా సరిపోతే వేసుకున్నా అలా మూత అయితే పెట్టేసుకోవాలండి నీట్గా. అలా మగ్గుతూ ఉంటే ఉంటుంది. ఏమి ఫేస్ అచ్చం హీరోలాగుంది బాస్. మా అమ్మ అండి చూడండి, అయ్యో రెగ్యులేటర్ తెచ్చిందండి. అది అడ్డెత్తాకి, అది ఎందుకే డైరెక్ట్ అండి. ఆ పక్కనేమో ఫ్రై ఉడుకుతుందండి, ఈ పక్కనేమో బిర్యానీకి పెట్టామండి. ఇప్పుడే గిన్నె చూసేయండి ఎలాగుంటుందో. ఇవాళ కుమ్ముడే ఉంటున్నామండి. నీట్గా చికెన్ అయితే మంచి బాగా మ్యాగ్నేట్ అవుతుందండి. కొత్తలాడుతా మంచి కలర్ఫుల్గా కనపడుతుంది కదండి. కలర్ఫుల్ చికెన్, అదే కలర్ఫుల్ చికెన్. అలాగే బాగా కలిపేసుకుని మళ్ళీ మూతెట్టేస్తుందండి మా అమ్మ. ఏ అమ్మ అని అడిగితే, ఒరే బాబా మగనవరా తిందిగానా అందండి. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, అలాగే ఓ టమాటా, ఆకులు అలంలో అన్నీ అందులో వేసేసిందండి మా అమ్మ. ఆఖరికి జింగు చిక్కటి వేసామమ్మ, వేసే అదే అయ్యి యాలమాది బిర్యానీ. నీట్గా టమాటాలు అయితే కోసేసుకుని వేసేసుకుని. ఏంటి ఎంత పెద్దగా కోసుకుని వేసుకున్నారు అనుకుంటున్నారా? మా అమ్మ బాగా ఉడికితే తొక్కంతా తీసేత్తకి వేసిందండి. ఓ పక్కన బిర్యానీకి ఏం కావాలో అన్నీ అందులో ఉడుకుతూ ఉంటే మా అమ్మ సైలెంట్గా పుదీనా కోసేస్తుందండి. బిర్యానీ మూత చూడండి ఎంత ఉందో. అయ్య బాబు, మా అమ్మ మధ్య మధ్యలో నేనున్నాను, నేను విన్నాను అన్నట్టు దాన్ని గుర్తు చేసుకొని తిప్పుతా ఉంది మా అమ్మ. బాబా చూడండి చికెన్ ఇట్లా ఆడిపోతుంది నీరుతోటి. అలా బాగా కలుపుకొని మా అమ్మ ఒకసారి మొదటెట్టద్దు చూడండి. అది కూడా మళ్ళీ ఎట్టేస్తుంది. మాడి మరిసరం అయిపోతున్నాయి మమ్మీ అని అంటే, మరి తిప్పు ఎందుకున్నామని అడుగుతుంది మా అమ్మ. అదిగో చెప్పాను కదండి, అదిగో చూడండి అలా నీట్గా మగ్గిపోయి మా అమ్మ అలా పడుతూ ఉంటే అవి ఎలా తొక్కలు వచ్చేస్తూ ఉంటాయి. ఇదిగోండి ఓ పక్కన ఇది మామూలుగా లేదండి, అది చూడండి ఒకటి ఆడిపోతుంది. పెద్ద కోడి కదండి, మరి మంచి కొవ్వు వేసుకుని ఉంది కోడండి. అందుకే బాగా బొట్టబొట్టలు ఆడుతూ ఏగుతుంది. పెద్ద కోడి బాగా కొవ్వొట్టేసిందండి. ఉడుకుతుంటే ఏమన్నా వస్తుందండి అందులో నుంచి. ఉప్పు వేస్తుందండి మా అమ్మ బిర్యానీలో, మరి వేయాలి కదా అని అంటుంది. మళ్ళీ ఏమనంటే మా అమ్మ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎన్ని స్పూన్లు మమ్మీ? 2 స్పూన్సా? ఓ వావ్, ఇంకోటి ఎక్స్ట్రా వేసిందిరా, నీట్గా వేసిందండి మా అమ్మ పుదీనా. అదిగో చూడండి, అబ్బాబ్బాబ్బాబ్బా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్దేమో నిగనగలాడిపోతుంది. పొడు మమ్మీ బాగా పొడు బాగా కలిపేసుకుని మూత అయితే పెట్టేస్తున్నాము. చికెన్ మాత్రం మామూలుగా లేదండి. బాబా అమ్మ మమ్మీ నాకు మమ్మీ గట్టించి కొట్టేలా ఉంది. ఇప్పుడు
నాకు అలా చూస్తుంది మా అమ్మ. ఇదిగో కోసేస్తుంది అందులో కొత్తిమీర దగ్గరలాడిపోతుంది కదండి. ఇక్కడ అన్నీ ఫ్రెష్గానే దొరుకుతాయండి, తెచ్చుకొని ఒప్పుకుంటారు కానీ మనకి మమ్మూత వేసి అది మళ్ళీ ఆవిడ కూడా వచ్చి నాతో మందే. మేమైతే మరి ఫ్రైలోకి అయ్యే వేసుకుంటున్నామండి, అందుకని మేము మసాలా ఎక్కువ వాడాం. అయినా మాత్రం మా అమ్మ చేత అంటే ఏంటో సూపర్ ఉంటుంది. పచ్చాసం పోయేదాకా బాగా మగ్గుతుందని మా అమ్మ మూత తీసి మరీ కలుపుతుందండి. అది కూడా చూడండి. కారం అయితే వేస్తుందండి మా అమ్మ. అబ్బబ్బబ్బ భలే ఉందండి. కారం వేసాక ఇంకా అన్నం వచ్చేసిందండి దీనికి. కలిపా అది అబ్బబ్బబ్బబ్బబ్బా. మమ్మీ నాకు ఇప్పుడే తినాలనిపించింది మమ్మీ. మసాలా అయితే దంచేస్తున్నాను మా అమ్మ. మసాలా అయితే వేసేస్తాను, మాకు కావాల్సిన మసాలాలు అయితే. అమ్మా మేము స్పైసీ అయితే బాగా తింటామండి, అందుకే మా అమ్మ అంత స్పైసీగా చేస్తుంది. మామూలుగా ఉండదండి మా అమ్మతో. ఈడేటి ఫ్రై పీస్ బిర్యానీ అన్నాడు, ఇలా అమ్మ ఏంటి కూర వండుతుంది అనుకుంటున్నారా? కూర కదండి, అది బాగా మగ్గి దగ్గరగా అయ్యేదాడికి ఫ్రై అవుతుంది కాబట్టి. వారెవా ఏమి టేస్ట్, బాటాకి తింటాకి ఉంది కూడు. వంట చేసేటప్పుడు మా అమ్మకే టమాటాకి యుద్ధం జరుగుద్దండి. మా అమ్మ టమాటాని బాగా దంచి కొట్టేద్ది పాపం. మూతలో సగమే వేసుకోవాలనుకుంటండి, మీకు ఎవరికైనా తెలుసుకోలేదు సగమే వేసుకోండి కానించి. బియ్యం వేసుకున్నాం కదండి, దాని నీళ్ళు వేసిందండి మా అమ్మ. అంటే అది ఒకటే అనుకుంటున్నారా? మరి దాంతోనే వేయాలి, దేంతో పడితే దాంతో వేయకూడదండి. దేని కొలత తీసుకున్నావో దాని కొలతే తీసుకుని వేసుకోవాలి. అలాగా దాన్ని మా అమ్మ మధ్య మధ్యలో తీసి అలాగా నేనున్నాను అంటది. మారితే బాగోదు కదండి, అందుకే మా అమ్మ అలా కష్టపడుతుంది మా గురించి పాపం. మూత పెట్టిందండి మా అమ్మ నీట్గా. దాని పని మీద ఉంది ఇప్పుడు. 2 పొయ్యిల మీద 2. అదిగోండు దగ్గరికి అయిపోతుంది. మరి ఫ్రై పీస్ బిర్యానీ అంటే మరి ఫ్రై కావాలి కదండి. బా మా అమ్మ బాగా కోసిందండి. అదే నీరైతే వేసేసుకుంటున్నామండి. ఫైనల్గా ఒక కొలుక్కు వచ్చింది. కలుపుతూనే ఉండు, కలుపు. ఇప్పుడే మొదలైందండు ఎసరొత్తం. కొత్తిమీర వేసింది మా మమ్మీ. చికెన్ ఫ్రై అయిపోయింది కాబట్టి ఆపేస్తున్నాం. ఓ బా రెడీ అయితాకి రెడీగా ఉంది బిర్యానీ. కొత్తలా ఆడుతుంది. వావ్, అనుకున్నది అయితే రెడీ అయిపోయిందండి. వావ్, బిర్యానీ అలా రెడీ అయిన తర్వాత మా అమ్మ అయితే అలా వేసేస్తుందండి. మా అమ్మ స్టైల్లో మా అమ్మ చేసింది. తినేటప్పుడు చెప్తాను మీకైతే. మా అమ్మ అయితే రెడీ చేసిందండి.
కొత్తిమీర పుదీనా ఎలా ఉంటుందో తినేటప్పుడు చెప్తానే. చూస్తుంటే నోరు ఊరిపోతుందండి. కొంతసేపు మగ్గనిచ్చుకోవడానికి మాత్రం మా అమ్మ మూటగా పెట్టేసింది. మా అమ్మ అయితే దానికి సరైన దెబ్బ తలగాలని చెప్పి పెట్టిందండి హై ఫ్లేమ్లో. బ్యూటిఫుల్ పీస్ బిర్యానీ చేశాను అనమాట. చూస్తుంటే నోరు ఊరిపోతుందండి మా అమ్మ. వరేవా ఏమి ఉందన్న. అయిపోయింది, కట్టేసింది కూడా మా అమ్మ. మొత్తం మీద నేను తినేటప్పుడు చెప్తా మళ్ళీ ఎలా ఉందో, సరేనా? అనుకున్న వంట అయితే అయిపోయిందండి. ఆఖరికి ఫ్రై పీస్ బిర్యానీ. నీ అన్నం వాడిపోయేదాకా అంటే జీవితాంతం చూసుకోవా? సూపరా.